ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 2/3 చే గుణించమనగా పొరపాటున ఆ విద్యార్థి 2/3 చే భాగించి సరైన జవాబు కన్నా 30 ఎక్కువ చెప్పాను, అయినా ఆ సంఖ్య ఏది అన్నాడు. ఫస్ట్ ఒక సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఏమనుకుందాం దాన్ని అంటే ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఏం చేయాలంట? 2/3తో గుణించాలంట. గుణించాలంటే ఏం చేసినారంట? 2/3తో భాగించినారంట. అంటే అర్థం ఏమనకు అప్పుడు x/2/3 అని చెప్పని అర్థం. ఇదేమవుతుంది అప్పుడు మనకి? ఇది 3x/2 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏమైంది? దీనికంటే ఎంత ఎక్కువ వచ్చింది? 30 ఎక్కువ వచ్చింది. అంటే ఇప్పుడు 30 ఎక్కువ వచ్చిందంటే ఎలా తీసుకోవాలి మనము? 3x/2 - 2/3x = ఎంత తీసుకోవాలి? 30 తీసుకోవాలి. ఇక్కడ లాజిక్ ఏమంటే ఎప్పటికైనా ప్రాబ్లమ్స్లో మనకు ఎక్కువ లేదా తక్కువ అని చెప్పని వచ్చింది అనుకోండి, ఏమని అర్థం అంటే డిఫరెన్స్ అని చెప్పని అర్థం. అదే ఇక్కడ నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది మనకు? ఎల్సిఎం ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ 2 3 3 3 ఎంత? 9x. నెక్స్ట్ 3 2 2 2 ఎంత? 4x = 30. ఇదంతా 5x/6 = 30. నెక్స్ట్ x = 30 × 6/5. 5 1 5 6 x ఎంత? 36. కాబట్టి ఆ సంఖ్య ఏమవుతుంది మనకంటే 36 అనమాట. మరి ఎన్నో ఆప్షన్ మనకంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.